పక్వాడ సెలబ్రేషన్స్ లో భాగంగా 17th నుంచి 2nd అక్టోబర్ వరకు కార్యక్రమాల గురించి తెలపడానికి జరిగింది. అందులో ఈ 17th నాడు ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే రోజు మన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మొత్తం తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్స్ సెంటర్స్ హైదరాబాద్ లో ప్లస్ మండల్ లెవెల్లో సిటీలో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఈచ్ క్యాంపులో ఒక్కొక్క క్యాంపులో 75 మినిమం నంబర్ తోని బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. మినిమం ఇప్పుడు 9,500 మంది నిన్న ఇచ్చారు. ఈ రోజు కూడా నడుస్తా ఉంది. ఇది 2nd వరకు నడుస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 15,000 వరకు పోతుంది. ఈ 15,000 బ్లడ్ శాంపుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఇది వివిధ బ్లడ్ డొనేషన్ బ్యాంకులకు ఇవ్వడం జరుగుతుంది. అది ఫైనల్ గా డిజర్వ్ పీపుల్ కు పోతుంది. తర్వాత నేను 18th 19th నాడు నిన్న ఈ రోజు ఈ వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్, తర్వాత స్వచ్ఛ భారత్ వీటి పేరు మీద డిఫరెంట్ అన్ని బ్లాక్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో కూడా పెయింటింగ్ కాంపిటీషన్స్ అవన్నీ జరిగినాయి. చాలా బాగా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. అన్ని డిస్ట్రిక్ట్ లో కూడా ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఈవెంట్ 21st నాడు మారథాన్ ఉంది. దానికి ఇప్పటికీ 4,500 క్రాస్ అయింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్. మినిమం 10,000 తోని నంబర్ తోని ఆ రోజు మారథాన్ చేయాలి. తర్వాత దాని పార్టిసిపేషన్ ఏజ్ లిమిట్ లేకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. 25th నాడు అనదర్ మేజర్ ఈవెంట్ ఉంది. అది ఆ రోజు ట్రీ ప్లాంటేషన్ బూత్ లెవెల్ నుంచి మన డిస్ట్రిక్ట్ లెవెల్ మన హైదరాబాద్ లో కూడా అన్ని సెంటర్స్ లో మాక్సిమం ట్రీస్ ప్లాంటేషన్ చేసి మన ఆ రోజు దీన్ దయాళ్ గారి బర్త్డే ఉంది. దాన్ని కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలన్నది ఆ ప్రోగ్రామ్ ఉంది. తర్వాత 27th నాడు దివ్యాంగులకు డిఫరెంట్ మన డిస్ట్రిక్ట్ లో స్టేట్ లో అంతటా కూడా వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి కొన్ని దగ్గర ట్రై సైకిల్స్, కొన్ని దగ్గర డిఫరెంట్ ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళను సత్కరించడం జరుగుతుంది. 28th నాడు ఈ పద్మశ్రీ అవార్డ్స్, పద్మభూషణ్ అవార్డీస్, తర్వాత మిగతా విశిష్టమైన పెద్దలందరికీ వైస్ ఛాన్సలర్స్, ఆల్ మేధావులందరినీ ఐడెంటిఫై చేసి వాళ్లకు డిస్ట్రిక్ట్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో ఈ మన పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డీస్ హైదరాబాద్ కు పిలిచి ఇక్కడ సన్మానించడం జరుగుతుంది. ఫైనల్ గా 2nd అక్టోబర్ నాడు మన జాతిపిత గాంధీజీ బర్త్డే ఉంటుంది. అదే రోజు మన లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా ఉంటుంది. వాళ్ళకి అన్ని కేంద్రాలలో, బ్లాక్ లెవెల్లో, బూత్ లెవెల్లో, మన డిస్ట్రిక్ట్ లో, మన పార్టీ ఆఫీసులో అన్నిట్లో కూడా వారికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. అందులో భాగంగా ఖాదీని ఈసారి బాగా పర్చేజ్ చేసి ఖాదీ షాపులన్నిట్లలో ఒక పెద్ద లెవెల్ చేయాలని, ఎందుకంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలనేది మన మెయిన్ ఉద్దేశం. దానికి మనం ప్రచారం చేయడానికి కానీ మనం అన్నిట్లో ఖాదీ వస్తువులు కొని పెద్ద లెవెల్లో ఈ అన్ని ఖాదీ షాప్స్లలో మాక్సిమం సేల్ చేయాలన్నది ఆ రోజు మెయిన్ ఉద్దేశం. దాంతో ఈ కార్యక్రమం క్లోజ్ అవుతుంది.